నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా అంటే వాడు లేదంటే ఎలా ఉంటుందంటే వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక ఒప్పుకోలేదు. ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే ఇది చాలా ఇంటెన్స్ సినిమా. ఆచి చికెన్ మసాలా హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు. హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు. తర్వాత అదే హెచ్డి బుత్ కూర్చుంటాను. నేను ఎప్పుడు హెచ్డి బుత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తుంటే హెచ్డి బుత్ కూర్చుంటాను. ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది బొక్కరాలు చెప్పా. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే నేను రోల్ ఇచ్చా, మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా ఒక కామెడీ చూడరా అంటే నాలో ఒక విజయ్ సేతుపతిని చూసేసి అదే పాత్రలు ఇస్తాను. ఆ పాత్రకి నేను ఆ పాత్రకు నువ్వు న్యాయం చేస్తుంటే నేను న్యాయం చేసే సినిమా నేను అంటే చివరికి నేను ప్లే చేయాల్సి వచ్చింది. ఆ రోల్ ఈయనకి ఇచ్చా. ఐ జెన్యుయిన్లీ బిలీవ్ ఈ మంచి రేంజ్ ఉంది. ఆ క్యారెక్టర్లో మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాను. ఆ క్యారెక్టర్ నా జేబులో రావడం ఏంటంటే అందులో వాళ్ళు ఊహించుకున్నారు. రావు రమేష్ గారు వచ్చేసి ల్యాప్టాప్ పడేస్తే సెక్యూరిటీ అంటే ఘోరంగా నవ్వేమంటారా, థ్యాంక్ యూ రా నువ్వు చేయనందుకు అంటారు జోక్గా. ఊహించుకో రావు వచ్చేసి సంబంధం లేకుండా వాట్ ఇస్ దిస్ అని చెప్పి ల్యాప్టాప్ పడేస్తే. అరే వాళ్ళకి అర్థం కాలే, ఈయనకు అర్థం కాలే ఈ మనిషికి ఉన్న యాక్టింగ్ రేంజ్. ఏం చేద్దాం ఇంకా ఇది ఇలా చెప్పి యాక్చువల్లీ కిషోర్ రైట్. ఎందుకు చెప్తాను, గూఢచారి క్లైమాక్స్, థ్యాంక్ యూ గూఢచారి క్లైమాక్స్ సీన్లో హిస్ క్యారెక్టర్ గెట్స్ కిల్డ్. సో ఎండ్లో తనే మూలని తెలిసిపోతుంది. నేను చెప్తాను రా, గూఢచారి క్లైమాక్స్ చెప్తాను కదా. ఇది ఎలా ఉంటే ఎక్స్ప్లెనేషన్ నాకు అక్కడ జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా చచ్చిపోయి కిచెన్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని తెచ్చుకుంటాను. నేను అన్న సంకలేకపోతే సినిమా నేను చచ్చిపోతే ఫట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద క్లోజ్ పెట్టి ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్. అది డెలివరీ అయిపోద్ది కదా. అప్పటికి తప్పని చచ్చిపోయాడు, షాక్లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలాగ అర్థం అయిపోయేది. వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోతాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అని చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే హీస్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి ప్రొఫెసర్ రోల్లో నన్ను ఊహించుకొని మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. రాహుల్ గారికి ట్వీట్ చేయండి. నిజంగా మనిషిలో గొప్ప యాక్టర్ ఉన్నాడు, అది ఈయన ఎక్స్ప్లోర్ చేయరు. నన్ను ఏం చేయమంటావు? ఆడు ఎక్కడ చచ్చాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు. ఇప్పుడు నెక్స్ట్ G2లో పెట్టలేదని తట్టుకు, ఎందుకంటే ఆచి చికెన్ మసాలా నువ్వు జీడిమల్లో చీమలు చంపేశావు. అదొక రిలీఫ్ ఆడే ఫీల్ అయ్యాడు. ఇంకా అయిపోయింది. G2 కాదు కానీ మన సినిమాలో ఆయనకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. డెకాయిట్లు అనుకుంటారా? కాదురా, అదే ఆల్రెడీ చెప్పాం కదా.